నమస్తే, నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ టీడీపీ లీడర్ ఉన్నం నళినీదేవి గారు వాళ్ళ మనతో ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గమైనటువంటి కందుకూరులో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఓ పేపర్లో రాసుకొని మరి ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల మీద ఖచ్చితంగా పార్టీ కనుక టికెట్ ఇస్తే నేను గెలిచి ఆ సమస్యలను తీరుస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి తీరుస్తారా తీరువరా అన్న అంశాలను మరి వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా వెల్కమ్ చేద్దాం. మేడం నమస్తే. నమస్తే క్రాంతి గారు. బాగున్నారా మేడం? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం మేడం. మీ కందుకూరు ప్రజలు ఎలా ఉన్నారు? ప్రజలు ప్రస్తుతం కొంచెం హైటెన్షన్లో ఉన్నారండి, ఎందుకంటే ఎన్నికల సీజన్ కదా. సో ఎన్నికల సీజన్కి ఎప్పుడు పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. ప్రజలు అంటే టెన్షన్లో ఉంటారు, బట్ లాట్ ఆఫ్ ఉపాధి క్రియేట్ అవుద్ది ఈ టైంలో. ప్రజలకు కానీ లేకపోతే వ్యాపారస్తులకు కానీ చాలా ఉపాధి క్రియేట్ అవుతూ ఉంటుంది. అలాగే చాలా మనీ కూడా ట్రాన్సాక్షన్స్ కానీ రొటేషన్ కానీ సమాజంలో జరుగుతూ ఉంటుంది. సో అదొక పాజిటివ్ పాయింట్ కింద మనం తీసుకోవాలి. మేడం, నేను డైరెక్ట్ ఇంటర్వ్యూలోకి వెళ్తా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో అని అంటే నళినీదేవి గారు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది అనేది నేను చెప్పడం కన్నా ప్రజలు రేపు ఎన్నికల్లో చెప్తే చాలా బాగుంటుందండి. ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు తిరోగతి పాలైందంటే ఆ క్రెడిట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అంటే ప్రజలు నిజంగానే ఒక ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆయన దాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ప్రయాణం చేస్తే చాలా బాగుండేది. అట్లా కాకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాలు చేశారు. రాష్ట్రం నిజం చెప్పాలంటే ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందండి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి నేను వచ్చాను, లేకపోతే నేను ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక పౌరురాల్ని అని చెప్పుకోవాలంటే తలెత్తుకుని చెప్పుకునేవాళ్ళం, ఒక యాటిట్యూడ్తో చెప్పేవాళ్ళం ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని. ఇప్పుడు ఏమైంది మేడం? ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా తల దించుకుని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది. నవరత్నాలు కావచ్చు, ఇంకో పథకం కావచ్చు, చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డిని మించి ఇంకా పరిపాలన ఎవరు అందించలేరు ఆంధ్రప్రదేశ్కు అని చెప్పేసి వైసీపీ లీడర్లు చాలా సార్లు చెప్పారు, చాలా స్టేజెస్ మీద చెప్పారు. ఇట్లాంటి ఇంటర్వ్యూలలో నాతో కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. మరి వాళ్ళంతా ధీమాతో చెప్పడానికి కారణం ఏంటంటారు? వైసీపీ లీడర్లు వైసీపీ గురించి ధీమాగా చెప్పుకోకపోతే వేరే పార్టీ గురించి ఎందుకు చెప్పుకుంటారండి? వాళ్ళ పార్టీ గురించి వాళ్ళకి ధీమా ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. చెప్పాల్సింది ప్రజలు. ఇంకా ఎంతో తొందరలో లేదు, ఎన్నికలు 3 నెలల్లో ఉన్నాయి. డెఫినెట్గా ప్రజలు వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళ ఉద్దేశాలని డెఫినెట్గా ఎన్నికల రూపంలో ఓటు రూపంగా మనకి చెప్పకనే చెప్తారు. ఇంకా కొంచెం టైం ఉంది అంతే. రైట్ మేడం, మీరు టీడీపీలోకి ఎందుకు జాయిన్ అయ్యారు అసలు? జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల, వైసీపీ ప్రభుత్వం దయ వల్ల ఆంధ్రప్రదేశ్కి ఏదైతే భవిష్యత్తు లేకుండా పోయిందో, ఆంధ్రప్రదేశ్ ఏదైతే తిరోగమనం పాలవడం నేను నా కళ్ళారా చూశానో, నేను ఈ రాష్ట్రానికి ఏమీ చెయ్యలేనా? ఎందుకంటే ఒక రాజకీయ నాయకురాలుగా సమాజానికి ఏమీ చెయ్యలేనప్పుడు నేను రాజకీయాల్లో ఉండి ఉపయోగం లేదు, ఒక రాజకీయ నాయకురాలుగా చెప్పుకొని ఉపయోగం లేదు. అంతేనా? ఎందుకంటే ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఎదుర్కోవాలనంటే డెఫినెట్గా నేను ఉండాల్సింది టీడీపీలోనే. నేను ముందు నా రాష్ట్రం గురించి దేశం గురించి ఆలోచించడం. టీడీపీ డైల్యూట్ అయింది, టీడీపీ అసలు గ్రౌండ్లో లేదు, టీడీపీని ఎవరు ఓటేసే పరిస్థితులు లేవు, అంతా జగనన్నమయం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి వాళ్ళు మన మంచిగా చెప్తున్నారు కదా. ఇప్పుడు చెప్తున్నారండి, ఒకప్పుడు చెప్పారా? ఇప్పుడు కూడా చెప్తున్నారు మేడం. లేదండి, టీడీపీ ఎప్పుడు డైల్యూట్ అవ్వదు. అది ఒకంత మనం సెంటిమెంటల్గా చెప్పుకోవాలంటే మరి ఎన్టీ రామారావు గారు ఆయన పార్టీ మొదలుపెట్టిన ముహూర్తమో ఏమో తెలియదు, కానీ కార్యకర్తని ఎవరూ కదపలేరు. ఈ 5 సంవత్సరాల్లో నాయకుల మీద కేసులు పెట్టారు, కేసుల మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకి ఇచ్చారు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా వదలలేదు, ఆయన మీద కూడా కేసులు బనాయించారు, రుద్దారు. ఏది నాయకుల మీద ఎన్ని అట్రాసిటీస్ చేసినా, నాయకుల్ని ఎంత దిగచార్చాలని చూసినా, నాయకుల్ని ఎంత డిమోటివేట్ చేయాలని చూసినా కార్యకర్త మాత్రం నిలబడే ఉన్నాడు. రైట్, ఓకే మేడం, దీన్ని నేను కూడా ఏకీభవించాల్సిందే. కానీ టీడీపీ ఇప్పుడు జనసేన పార్టీ తోటి ఇద్దరు కూడా మిత్రపక్షంగా పోటీ చేయబోతా ఉన్నారు కదా. అంటే టీడీపీకి బలం తక్కువైంది, జనసేన బలం కావాలనే కదా. టీడీపీకి బలం తక్కువైంది, జనసేన బలం కావాలి ఆ కాన్సెప్ట్ అట్లా అలయన్స్లో ఎప్పుడు ఆ కాన్సెప్ట్ ఉండదండి. ఇప్పుడు 40% ఉంటే ఇంకో 4% ఉంటే 44% అవుద్ది. సో 44% ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ 40%, రైట్? సో ఆ 4% ఈ 40%కి ఎందుకు కలవకూడదు? ఈ 4% తక్కువగా ఎందుకు చూడాలి? జనసేన పార్టీ 4% ఉంది అని చెప్పేసి
మీ పార్టీ ఏమో 40% ఉందని చెప్పేసి కంపేర్ చేస్తున్నారా? నేను యాక్చువల్ ఫిగర్స్ చెప్పట్లేదు, ఆ. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు అది తెలుగుదేశం జనసేన అవనివ్వండి, లేకపోతే ఇంకో పార్టీ అవనివ్వండి, అలయన్స్ ఎట్లా జరుగుద్ది అనే దాని మీద నేను రైట్. మాట్లాడుతున్నాను. ఓకే మేడం, జనసేన పార్టీ టీడీపీ తోటి పొత్తులో ఉండి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల జనసేనకు ప్లస్సా, టీడీపీకి ప్లస్సా, లేకపోతే ఇద్దరికి మైనసా? ఇద్దరికి ప్లస్ అవుతుందండి. అది ఇద్దరికి ప్లస్ అవుతుంది. ఈ విజయం వచ్చి రాష్ట్రానికి ప్లస్ అవుతుంది, ప్రజలకు ప్లస్ అవుతుంది. ఓకే, బాబు గారు ముఖ్యమంత్రి అవుతారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారా అధికారంకి వస్తే, ఇఫ్ ఇన్ కేస్? అది పార్టీ అధిష్టానం చెప్పాల్సిందండి. ఒక నాయకురాలుగా పార్టీ నాయకురాలుగా నేను చెప్పే అది ఆన్సర్ కాదు. రైట్, మీరు టీడీపీ నాయకురాలుగా చెప్పండి, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? టీడీపీ నాయకురాలుగా నాకు చంద్రబాబు నాయుడు గారు అయితేనే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే టీడీపీ నాయకురాలుగా అది నా హక్కు, కానీ అది నా అంబిషన్. కానీ లోకేష్ బాబు కూడా ముఖ్యమంత్రి రేస్లో ఉన్నారు, లోకేష్ బాబు కూడా ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నిస్తున్నాడు ఇఫ్ ఇన్ కేస్ అధికారంలోకి వస్తే. డెఫినెట్గా అండి, అగర్ లోకేష్ బాబు గారిని నిజంగా ముఖ్యమంత్రి క్యాండిడేట్ కింద అనౌన్స్ చేస్తే, అది అధిష్టానం అనౌన్స్ చేస్తే మేము దాన్ని ఏకీభవిస్తాం. లోకేష్ బాబు గారు కూడా హీ హాజ్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ సీజన్డ్ పొలిటీషియన్. రైట్. ఓకే మేడం, లోకేష్ బాబు పప్పు అని చెప్పేసి లోకేష్ బాబును సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్స్ నడుస్తూ ఉంటాయి కదా. లోకేష్ బాబు ఒక ముఖ్యమంత్రి స్థానానికి కావచ్చు, ముఖ్యమంత్రి చైర్లో కూర్చొని ఒక రాష్ట్రాన్ని రూల్ చేసేదానికి క్యాపబిలిటీ ఉన్న పర్సనేనా అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా క్యాపబిలిటీ ఉన్న పర్సన్ అండి. ఎందుకంటే అంత ట్రోలింగ్ని ఎదుర్కొని కూడా అంత స్ట్రాంగ్గా గ్రౌండ్లో నిలబడి అగేన్స్ట్ ఆల్ ఆడ్స్, అగేన్స్ట్ ఆల్ అట్రాసిటీస్, అగేన్స్ట్ ఎవ్రీ ఇమ్మోరల్ యాక్టివిటీ దట్ ఈస్ డన్ అగేన్స్ట్ హిమ్, ఆయన నించుని ఈరోజు ఆయన మలుచుకొని ఒక సీజన్డ్ పొలిటీషియన్గా మన ముందు నుంచున్నారు. సో ఇది చాలాగా ఆయన ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవ్వగలరు అని నిరూపించడానికి. మేడం, ఇప్పుడు నేను అడగబోయేటటువంటి ప్రశ్నల వల్ల మీ మనసు ఏమన్నా నొప్పించి మీకు ఏమైనా బాధ కలిగించుంటే మీరు ఏమనుకోకండి. లేదు అటువంటి అడుగుతానంటే ఇంటర్వ్యూ వద్దు క్రాంతి అని అన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. మీరు అడిగిన తర్వాత కదా తెలుస్తుంది అది నేను నొచ్చుకునే. అంటే మీరు ఫేస్ చేస్తారా? ట్రై చేస్తానండి. కేవలం నళిని దేవి గారు డబ్బులు ఉన్నాయి కాబట్టి రాజకీయాలకు వచ్చారు. మాది వెంకటాద్రిపాలెం, నేను వెంకటాద్రిపాలెం కోడల్ని. వెంకటాద్రిపాలెం కందుకూరు నియోజకవర్గంలో మున్సిపాలిటీలో ఉన్న ఒక చిన్న ఊరు. 906 ఓట్ల 121వ బూత్. దాని నుంచి వచ్చారు మా హస్బెండ్ హరిబాబు గారు. ఈ ప్రాంతానికి మోస్ట్లీ ఆయన ఫస్ట్ ఇంజనీరింగ్ చదివిన ఫస్ట్ గ్రాడ్యుయేట్. ఆయన చెప్పులు లేకుండా కూడా ఆయనకి ఇంటర్వ్యూకి వెళ్ళిన పరిస్థితి ఆ రోజుల్లో ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మొదలైన ఆయన కెరియర్ ఈరోజు హీఈస్ వర్కింగ్ యాజ్ అ చీఫ్ ఇంజనీర్ ఇన్ రైల్వేస్. సో ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా సెలెక్ట్ అవ్వబడిన ఒక అధికారి, ఒక ఉన్నత అధికారి. మాకు ఉన్న దాంట్లోనే కొంత మేము సేవ్ చేసుకొని మేము కొంత జీవితంలో సెటిల్ అయిన తర్వాత మేము సమాజానికి వెనక్కి ఏమి ఇవ్వాలి, వాట్ కెన్ వీ గివ్ బ్యాక్ టు ద సొసైటీ అని ఆలోచించినప్పుడు ముందు వాళ్ళ ఊరు గుర్తొచ్చింది మాకు. ఆ ఊరికి మాకున్న దాంట్లోనే సమాజ సేవ చేయాలంటే డబ్బులు ఉండాలి అనేది చాలా రాంగ్ నోషన్ అండి. దీన్ని నేను ఒప్పుకోను. మన దగ్గర 10 రూపాయలు ఉంటే 5 రూపాయలు మనం ఎదుటి వాళ్ళకి పెట్టాలి అనే ఉద్దేశం ఉంటే పెట్టొచ్చు. అది దాచుకునే ఉద్దేశం ఉంటే ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్ బట్టి అండి, నిజంగా నళిని దేవి గారు అండ్ మీ హస్బెండ్ గారు చాలా మంచి వ్యక్తి. అంటే ఆయనలో ఉన్న క్వాలిటీస్ కానీ వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అనే ఒక ఇది కానీ చాలా తక్కువ మందిలో చూస్తాము. డబ్బు చాలా మంది దగ్గర ఉంటుందండి, కానీ గివ్ బ్యాక్ టు ద సొసైటీ ఎంతమంది చేయగలరు? ఒకవేళ మనకి థాట్స్ ఉన్నా కూడా ఆ థాట్స్ ని యాక్షన్స్ లో ఎంతమంది పెట్టగలరు? రాజకీయం ఎందుకు ఎంచుకోరు? మీరు ఒక సోషల్ సర్వీస్ చేసి ఉండొచ్చు కదా. నేను ఇనీషియల్ గా రాజకీయం ఎందుకోలే, నేను సోషల్ సర్వీస్ నుంచే వచ్చాను. నేను సోషల్ సర్వీస్ చేసినప్పుడు మీ కందుకూరు కాన్స్టిట్యున్సీలో సోషల్ సర్వీస్ తోటి ఏం చేశారు మీరు? మేము ఫస్ట్ చేసింది విలేజ్ ని అడాప్ట్ చేసుకున్నామండి. ఈ రోజు కూడా అఫీషియల్ గా వెంకటాద్రిపాలెం విలేజ్ అఫీషియల్ గా మేమే అడాప్ట్ చేసుకున్నట్టు మీకు రికార్డ్స్ లో ఉంటుంది ఈ రోజు కూడా. అయితే విలేజ్ ని అడాప్ట్ చేసుకుని ద ఫస్ట్ అంటే పయనీర్ ప్రాజెక్ట్ కింద మేము ఏం చేసామంటే ఒక వాటర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ పెట్టాము. అయితే అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, ఈ సుజల స్రవంతి అనే ఒక స్కీమ్ నడుస్తోంది అప్పుడు. దాని నుంచి కూడా ఫండ్స్ ఇస్తారు, కానీ మేము 1 పైసా కూడా గవర్నమెంట్ నుంచి తీసుకోకుండా ఆ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్
ని మేము గ్రామంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది కూడా ఆ రోజుల్లోనే అంటే వెరీ మోడర్న్గా స్వైప్ కార్డ్ పెట్టి ఒకసారి స్వైప్ చేస్తే 20 లీటర్స్ వాటర్ వచ్చేలాగా 2 రూపీస్ కట్ అయ్యేలాగా మేము దాన్ని అంత అధునాతకంగా చేయడం జరిగింది అన్నమాట. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మేము ఆ 2 రూపీస్ అట్లాగే కంటిన్యూ చేస్తున్నాం. ఆ వాటర్ ప్లాంట్ ఏదైతే ఉందో దాని మనకి మెయింటెనెన్స్ కానివ్వండి, మీరు రాజకీయాలకు వద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయి మీ వెంకటాద్రిపాలెంలో మీరు దత్తత తీసుకున్నారు, అంతే కదా? అట్లా ఏం లేదండి, అలా లేదు. దట్స్ నాట్ ద ఫ్యాక్ట్. యాక్చువల్లీ ఊరి మీద ప్రేమతో, ఊరి మీద ప్రేమ ఫస్ట్ నేను అదే ఊరి మీద ప్రేమతో మాత్రమే, ఎటువంటి స్వార్థం లేదు, ఎటువంటి స్వార్థం లేదు. కేవలం ఆ ఊరికి ఏదైనా చెయ్యాలి, ఎందుకంటే ఆ ఊరి నుంచి నేను ఇంత కష్టపడి చదువుకుని బయటకు వచ్చాను కాబట్టి ఆ ఊరికి నేను ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశం బలంగా ఉంది కాబట్టి అక్కడి నుంచి మొదలైంది. ఓకే, నిజంగా మీ టీడీపీలో మీలాంటి వాళ్లకు సముచిత స్థానం కల్పిస్తున్నారా అసలు పార్టీ? సముచిత స్థానం కల్పిస్తుంది అనే బలమైన కాన్ఫిడెన్స్తోనే నేను టీడీపీలో జాయిన్ అయ్యానండి. ఎందుకంటే నేను నేషనల్ పార్టీలో ఇన్ని సంవత్సరాలు వర్క్ చేసి ఒక నేషనల్ పార్టీలో అంత ఎక్స్పీరియన్స్ వదులుకోవడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ డెసిషన్. ఓకే, కానీ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో నేను కూడా టీడీపీకి ఏదైనా చెయ్యగలగాలి, ఈ సమాజానికి ఏదైనా చేయగలగాలి, రాష్ట్రానికి ఏదైనా చేయగలిగే సిచ్యువేషన్లో నేను ఉండాలి. కాబట్టి నేను టీడీపీలో ప్రస్తుతం నేను ఉంటే బాగుంటుంది. ఎందుకంటే టీడీపీ పోరాటం చేస్తుంది, ఇది ఒక నిజమైన పోరాటం. ఆ పోరాటానికి నేను కూడా ఒక సమిధన అవ్వాలి అనే ఉద్దేశంతో నేను టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే జాయిన్ అవ్వడానికి కండిషన్ మాత్రం నాకు సముచిత స్థానం అని నేను ఈరోజు అడగలేదు. నేను ఒక నేషనల్ పార్టీ నుంచి వచ్చాను, నాకు సముచిత స్థానం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కల్పిస్తున్న కాన్ఫిడెన్స్ మాత్రం నాకు ఉంది. రైట్, నేను మొదట ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా నాకు మీకు సంబంధించినటువంటి వ్యక్తి ఈ సమస్యలు ఉన్నాయన్నా మా కందుకూరు కాన్స్టిట్యున్సీలా అని చెప్పేసి పేపర్లో చూపించడం జరిగింది. నిజంగా ఒకసారి నేను పరిశీలించినప్పుడు కూడా నాకు అనిపించినటువంటి అంశం ఏంది, నేను నిజంగా వాస్తవ పరిస్థితులు ఇట్లే ఉన్నాయని చూస్తే నిజంగా ఉన్నాయి అని అన్నాను. నిజంగా మీ మీద మీ పట్ల గౌరవంతోటో లేకపోతే మీరు ప్రజలకు చేస్తారన్న నమ్మకంతో టీడీపీ కనుక మీకు స్థానం కల్పిస్తే పోటీ చేయమా ఈసారి కందుకూరు కాన్స్టిట్యున్సీ నుంచి అని చెప్పేసి బాబు గారు ఆదేశాలు ఇస్తే అసలు మీరు గెలుస్తారా? ఎందుకు గెలవనండి, ఖచ్చితంగా గెలుస్తాను. నేను ఆశావహురాలని. ప్రస్తుతం నేను చేసిన కార్యక్రమాలతో నేను ఎప్పుడూ కూడా సోషల్ సర్వీస్లోనే ఉన్నా. కార్యక్రమాలు చేయడం అనేది నాకు కొత్త కాదు, ప్రోగ్రామ్స్ చేయడం అనేది కొత్త కాదు. నిన్న కాక మొన్న ఈ 2 నెలల నుంచి కూడా మేము ఒక హీరింగ్ ఎయిడ్స్ ప్రోగ్రామ్ చేసామండి. హీరింగ్ ఎయిడ్స్ ప్రోగ్రామ్ చేసాము. ఆ హీరింగ్ ఎయిడ్స్ ప్రోగ్రామ్ ఏంటంటే మొత్తం కాన్స్టిట్యుయెన్సీలో మేము విస్తృతంగా పబ్లిసిటీ ఇచ్చి ఎవరికైనా వినికిడి లోపం ఉన్నవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మీకు ఉచితంగా మేము మిషన్లు ఇస్తాము అని విస్తృతంగా 2 నెలలు మేము క్యాంపెయినింగ్ చేసాం. దాంతో మాకు వచ్చిన అప్లికేషన్స్ 155 అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ 155 మందికి ట్రస్ట్ తరపున మేము ఒక స్క్రీనింగ్ క్యాంప్ పెట్టాము. ఆ స్క్రీనింగ్ క్యాంప్కి నిపుణులైన ఆడియాలజిస్టులు రావడం జరిగింది. సో ఈ నిపుణులైన ఆడియాలజిస్టులు ఈ 155 మందికి కూడా ఒక స్క్రీనింగ్ టెస్ట్ చేసి వీళ్ళకి ఎంతవరకు వినికిడి లోపం ఉంది, ఎంతవరకు వీళ్ళకి ఆ మెషిన్లు ఉపయోగపడతాయి, వీళ్ళకి ఎలాంటి మోడల్ మెషిన్ కావాలి అనేది మాకు సజెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే మేము ఆ మెషిన్లు 7,000 నుంచి 21,000 వరకు కాస్ట్ రేంజ్లో ఉంటాయండి. మాకు వచ్చిన అప్లికేషన్స్లో 4 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. ఆ తర్వాత డిగ్రీ చదువుకునే ఒక అబ్బాయి ఉన్నాడు. వీళ్ళ 4గురికి కూడా 27,000 వర్త్ ఆఫ్ మెషిన్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీ ఓన్ డబ్బుతోనండి, అంటే కొంత డోనర్స్ ఇచ్చారు. ఎన్జిఓ అన్న తర్వాత కొంత డొనేషన్స్ ఉంటాయి, కొంత డోనర్స్ ఇచ్చారు. 75% మా ఓన్ ఫండ్స్, 25% డోనర్ ఫండ్స్. సో ఎవరికి ఎలాంటి మెషిన్ అవసరం, ఇప్పుడు వినికిడి చదువుకునే పిల్లలకు ఉందంటే అది వాళ్ళకి భవిష్యత్తుకు చాలా అంధకారం చేస్తుంది వాళ్ళని. కాబట్టి వాళ్ళకి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా 27,000 వర్త్ ఆఫ్ మెషిన్, ప్రోగ్రామబుల్ మెషిన్స్ అనేవి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇట్లాగా నేను ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాను. నేను ఈరోజు కొత్త కాదు, కోవిడ్ టైం నుంచి నేను ఈ రోజు వరకు కూడా ప్రజల్లో ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నానండి. ఓకే మేడం, అంటే ఇప్పుడు అంత వర్తీతోటి పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అన్న ఉద్దేశంతో మీరు వెనుకడికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేశారు. గుడ్ థింగ్, మేము కూడా అప్రిషియేట్ చేస్తాం దీన్ని. కాకపోతే ఆ మిషన్ ఇవ్వడం వల్ల లేకపోతే చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజలు ఓట్లు వేస్తారా? ప్రజలు ఓట్లు వేయడానికి ముందు నాకు పార్టీ సీట్ ఇవ్వడం ముఖ్యమండి. పార్టీ నిజంగా నేను ఒక మహిళ అయ్యి, నేను ఒక మహిళా క్యాండిడేట్ కింద నన్ను గుర్తించి ఒక నాన్ కాంట్రవర్షియల్ క్యాండిడేట్,
నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఒక నాన్ కాంట్రవర్షియల్ మహిళా క్యాండిడేట్గా గుర్తించి నాకు నిజంగా సీటు కనుక ఇస్తే ఖచ్చితంగా 2 దశాబ్దాల చరిత్ర కందుకూరులో ఏదైతే ఇప్పుడు నడుస్తుందో అది తిరగ రాసి తెలుగుదేశ జెండా ఎగరేయడం మాత్రం ఖాయం. ఓకే, అంటే నాన్ కాంట్రవర్షియల్ అని చెప్పుకుంటేనే కాంట్రవర్సీ చేసేటటువంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తూ ఉన్నారు మీరు. ఏంటండి మీకు ఏది కాంట్రవర్సీ అనిపించింది? నాది మీరు గెలుస్తా అని చెప్పడం నాకు కాంట్రవర్సీ. నా కాన్ఫిడెన్స్ అది, నేను గెలుస్తాను, అది నాకు తెలుసు, నా హోంవర్క్ నాకు చెప్పింది. ఇప్పుడు పార్టీకి ఎట్లా అయితే ఒక సీట్ ఇవ్వాలంటే పార్టీకి వాళ్ళ హోంవర్క్ వాళ్ళకు ఉంటుందో వాళ్ళు డిఫరెంట్ స్టేజెస్లో వాళ్ళు వర్క్ చేసుకుంటారండి. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఒక క్యాండిడేట్కి సీట్ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ అండ్ కామన్ థింగ్. డిఫరెంట్ యాంగిల్స్లో వాళ్ళ హోంవర్క్ వాళ్ళకు ఉంటుంది, పార్టీ హోంవర్క్ పార్టీకి ఉంటుంది. రైట్. ఇప్పుడు కందుకూరు కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ నుంచి మీ టీడీపీలోకి నుంచి ఎంతమంది ఆస్పిరెంట్ అంటే నాకు ఇస్తే బాగుండే టికెట్, నాకు ఇస్తే బాగుండు అన్న టికెట్లు ఏళ్ళ మీద లెక్క పెట్టి వచ్చా వాళ్ళ పేర్లు? ఉన్నారండి, ఒక 5 ఉన్నారు. 5 ఉన్నారు అంటే 5 ఏళ్లకు 5 ఉన్నారు. మీకే ఎందుకు ఇవ్వాలి టికెట్? నాకే ఎందుకు ఇవ్వాలంటే నేను నాన్ కాంట్రవర్షియల్ అని ముందుగానే చెప్పాను. నేను నాన్ కాంట్రవర్షియల్ అండ్ ఐఎమ్ అన్ ఫీమేల్ క్యాండిడేట్, ద ఫస్ట్ ఫీమేల్ క్యాండిడేట్ ప్రాబబ్లీ ఇన్ కందుకూరు హూ ఈజ్ అన్ ఆస్పిరెంట్. అండ్ మోర్ ఓవర్ నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నెల్లూరులో కూడా ఎవరు ఫీమేల్ క్యాండిడేట్స్ లేరండి. సో నాకు ఇస్తే డెఫినెట్గా తెలుగుదేశాన్ని గెలిపిస్తానన్న కాన్ఫిడెన్స్ మాత్రం నాకు సంపూర్ణంగా ఉంది. రైట్. కందుకూరులో నీటి సమస్య ఉన్నది. ఉందండి, కొంతవరకు ఉంది కదా. దాన్ని మీరు ఏమన్నా ఒకవేళ మీకు పార్టీ టికెట్ ఇస్తుందన్న నమ్మకం మీకు ఉంది అని అంటున్నారు కాబట్టి దాన్ని ఏమైనా రెక్టిఫై చేసి రెడ్యూస్ చేసేటటువంటి ఇనిషియేటివ్ ఏమైనా తీసుకున్నారా మీరు? మాకు రాళ్లపాడు రిజర్వాయర్ అనేది చాలా ఇంపార్టెంట్ వాటర్ ప్రాజెక్ట్ ఆఫ్ కందుకూరు కాన్స్టిట్యున్సీ అండి. ఓకే, ఈ రాళ్లపాడు రిజర్వాయర్కి మనం వరద నీళ్ళని కానీ మనం దాన్ని స్టోరేజ్ చేయగలిగితే చాలా వాటర్ ప్రాబ్లమ్ చాలా కొంతవరకు మనం ఎదుర్కోగలం. ఆ తర్వాత గ్రౌండ్ వాటర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో వర్షాధారిత పంటలు ఎక్కువ అక్కడ. గ్రౌండ్ వాటర్లో ఒకవేళ బోర్ వేసినా కూడా చాలా హార్డ్ వాటర్ వస్తుంది. ఆ హార్డ్ వాటర్ చాలా వరకు కొన్ని రకాల మొక్కలకి మనం పెట్టలేము కూడా, అంత హార్డ్ వాటర్ వస్తుంది. సో ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. నీటి పారుదలకు సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి కందుకూరులో. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి డెఫినెట్గా ఒక రూట్ మ్యాప్ తీసుకుని దాన్ని చెక్ చేయాలనే ఆలోచన మాత్రం డెఫినెట్గా ఉందండి. ఇప్పుడున్న మీ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి గారు పరిపాలన ఏ విధంగా ఉన్నది అని అంటే ఏం చెప్తారు మీరు? మహేందర్ రెడ్డి గారిది ఇది ఈసారి ఎప్పుడైతే ఆయన 2019 ఎన్నికల్లో గెలిచారో వైసీపీ పార్టీ తరపున ఆయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందండి, ఈ 5 ఏళ్లలో నేను తట్ట మట్టి కూడా వేయలేకపోయాను అని. ఇంకా అంతకన్నా ఎక్కువ ఏమైనా చెప్పమంటారా? రైట్. నిజంగా అంటే ఒకవేళ కందుకూరు ప్రజలు కనుక చూస్తుంటే ఈ వీడియో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు చూస్తుంటే ఖచ్చితంగా నిజంగా నళినీదేవి గారు చెప్తున్నటువంటి అంశాలు ఏవైతున్నాయో మీరు ఏకీభవిస్తున్నామని, లేదు అంటే లేదు అని చెప్పేసి కింద కామెంట్లలో చెప్పండి. మేడం, నిజంగా ఆంధ్రప్రదేశ్లో అంటే వైసీపీ ప్రభుత్వం వల్లనే కొంచెం మంచి జరుగుతూ ఉన్నది. మీరు అంటారు తిరోగమనం అంటారు, పురోగమనం అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. కాకపోతే అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి చెప్తున్నారు కదా. మరి మీకు కందుకూరులో ఎందుకు అట్లా జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది అనేది పచ్చి అబద్ధం. ముందు ఆన్ హోల్ అది పచ్చి అబద్ధం. మేడం, మీ రాష్ట్రం మీరే మా రాష్ట్రం అభివృద్ధిలో లేదు అని అంటే ఎంతవరకు కరెక్ట్? లేదండి, లేనప్పుడు లేదనే చెప్తాం కదా, లేనప్పుడు ఉందని ఎట్లా చెప్తాము? అంటే కరెక్టేనా అట్లా చెప్పుకోవడం? మీకు మీరు కించపరచుకున్నట్టు లేదు, అది కించపరచడం ఏముందండి, మనం నిజాన్ని ఒప్పుకోవాలి కదా. అది కించపరచడం కాదు, మనం చెక్ చేసుకోవడం. మనం ఒక తప్పు చేసాము, ఆ తప్పు వల్ల ఈ తప్పులు జరిగినాయి కాబట్టి ఇప్పుడు ఆ తప్పును సరి చేసుకోవాలంటే మనం ఏం చెయ్యాలి అన్నది, మనం తప్పు ఒప్పుకోకపోతే జరిగే విషయం కాదు. ఆ తప్పును సరి చేసుకోవాలంటే తప్పేంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ తప్పేంటో ఇప్పుడు ప్రజలకు అర్థమయ్యింది, దాన్ని సరి చేసుకోవడానికి ఇప్పుడు సమాయత్తం అయ్యారు. సరే మేడం, కందుకూరులో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? కందుకూరులో చాలా ఇంపార్టెంట్గా ఉపాధి సమస్య ఉందండి. ఉపాధి అనేది కందుకూరు ప్రకాశం జిల్లా అనేది ఒక ఆంధ్రప్రదేశ్ మొత్తం మనం కంపేర్ చేసుకుంటే కొంత వెనకబడిన ప్రాంతం. నేను 27 సంవత్సరాల క్రితం పెళ్ళయి ఏ రోజు కందుకూరు వచ్చానో ఆ రోజున నా మనసులో పడిన బీజాలు ఏవైతే ఉన్నాయో, అంటే నేను గోదావరి జిల్లా నుంచి వచ్చిందాన్ని, నాకు సుభిక్షం అంటే ఏంటో తెలుసు. నేను ఎటువైపు చూసిన పంట పొలాలు, మూడు పంటలు, ఇవే నాకు తెలిసిన ప్రపంచం. నేను కందుకూరు వచ్చినప్పుడు చాలా ఏంటి ఇట్లా కూడా ఒక ప్రాంతం ఉంటుందా,
బాధ వేసిందా? చాలా బాధ. అసలు ఇలా కూడా ఉంటుందా ఒక ప్రాంతం? నేను వెళ్ళిన తర్వాత మా అత్తగారింట్లో టాయిలెట్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అది కూడా నేను అంటే మీరు బహుశా టాయిలెట్ సినిమా చూసుంటారండి. వాళ్ళు టాయిలెట్ సినిమా తీసినప్పుడు నేను అనుకుని ఇది నా స్టోరీ కదా, వీళ్ళ సినిమా తీశారేంటి అని. అట్లాగే నేను టాయిలెట్ కోసం ఆల్మోస్ట్ ఫైట్ చేశాను అనమాట. సో అలాంటి పరిస్థితులు నేను చూసినప్పుడు ఒక ప్రాంతం ఎందుకు ఇంత వెనకబడి ఉంది అనేది నాకు చాలా చాలా బాధాకరమైన విషయం అన్నమాట. అయితే మేము వేరే చోట్లకి వెళ్ళి, అంటే ఆయన ఉద్యోగరీత్యా మేము చాలా చోట్ల తిరిగి ఉన్నాం కాబట్టి కొంతకాలం మేము కొంత సెటిల్ అయ్యే వరకు కూడా మళ్ళీ ఆ ప్రాంతం గురించి ఎక్కువగా మేము ఆలోచించడం మాకు జరగలేదు. ఉపాధి అనేది అక్కడ ఆల్మోస్ట్ లేదండి. ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీస్ లేవు. కేవలం అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. ఆ వ్యవసాయం కూడా వర్షాధారిత వ్యవసాయం. ఆడవాళ్ళు, మహిళలు ఎంత కష్టపడతారంటే ఆ ప్రాంతంలో పొద్దున్నే లేచి ఇల్లు చూసుకుని, పాడి పశువులను చూసుకుని, వాటికి మేత చూసుకుని, ఇంట్లో పని చూసుకుని కూలీలను పెట్టుకోరండి. ఇప్పుడు మనకి వ్యవసాయ పనులు అంటే మీరు నేను కూలీలను పెట్టి చేపిస్తారేమో అని అనుకుంటాం, కానీ ఆ ప్రాంతంలో కూలీలను పెట్టుకోరు. ఎవరి పనుల్లో ఎవరి పొలాల్లో వాళ్ళే చేసుకుంటారు. అంటే మన పొలంలో పని ఉన్నప్పుడు అందరినీ పిలుస్తారు, వాళ్ళ పొలంలో పని ఉన్నప్పుడు మనం కూడా వెళ్తాం అన్నమాట. అలా పని చేసుకుంటారు. అలా రోజుకి కనీసం 18 గంటలు కష్టపడతారు అక్కడ ఆడవాళ్ళు. ఇదంతా కేవలం ఓన్లీ అగ్రికల్చర్ మీద ఆధారపడతారు కాబట్టి ఉండే సిచ్యువేషన్స్ అండి. అలాగే కొన్ని ఇండస్ట్రీస్ ఏవైనా వస్తే ఆ ఇండస్ట్రీస్ వల్ల, అంటే ఇప్పుడు ఇండస్ట్రీ మనం స్కోప్ తీసుకున్నామంటే అక్కడ మనకి పల్ప్ ఇండస్ట్రీకి స్కోప్ ఉంటుంది, పల్సెస్ ఇండస్ట్రీకి స్కోప్ ఉంటుంది, అలాగే గార్మెంట్ ఇండస్ట్రీకి స్కోప్ ఉంటుంది. ఒక ఇండస్ట్రియల్ పార్క్ కానీ ల్యాండ్ బ్యాంక్ మాత్రం ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చాలా ఎక్కువ ఉంటుంది మీకు ల్యాండ్ బ్యాంక్. మనకి ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక ఇండస్ట్రియల్ పార్క్ కనుక అక్కడికి రాగలిగితే ఒక ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాం. కనీసం అట్లీస్ట్ పంటలు పండనప్పుడు, లేకపోతే పొలాల్లో పని లేనప్పుడు వేరే పని ఏదైనా చేసుకుని ఆడవాళ్ళు ఉపాధి తీసుకోగలరు. వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయం ఉంటుంది. ఓన్లీ అగ్రికల్చర్ అనే దాని మీద ఆధారపడక్కర్లేదు. అట్లాగే ఉద్యోగాల కోసం వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అక్కర్లేదు. మొత్తం కందుకూరులో యువతంతా హైదరాబాద్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సెటిల్డ్ అయి ఉంటారండి. ఎందుకంటే అక్కడ ఉపాధి లేదు. ఉపాధి లేనప్పుడు ఏం చేస్తారు? వలస వెళ్ళిపోవడం తప్ప. సో ఉపాధి కల్పించడం అనేది నేనైతే హైయెస్ట్ ఎజెండాగా తీసుకుంటున్నానండి కందుకూరు కోసం. దీనికి వచ్చేసి మనం ఒక సొల్యూషన్ అనేది చూడాలంటే ఇండస్ట్రియల్ పార్క్ మాత్రమే ఒక సొల్యూషన్ కింద నాకు కనిపిస్తుంది. అంటే మీరు ఒకవేళ మీరు కనుక పార్టీ టికెట్ ఇచ్చి మీరు గెలిస్తే ఇవన్నీ చేస్తారా మేడం? మరి ఇవన్నీ చేయాలనే ప్రయత్నంలోనే ఉంటానండి. డెఫినెట్గా నేను చేయాలనే ప్రయత్నంలోనే ఉంటాను. ఎందుకంటే నేను రాజకీయాలు చూస్ చేసుకుంది ఎందుకు? ప్రయత్నంలో ఉంటారా? ప్రయత్నం చేసి 5 సంవత్సరాల్లో ఏది సాధించగలనో అది డెఫినెట్గా సాధిస్తానండి. ఇప్పుడు 5 సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యే పనులు ఉంటాయి, 5 సంవత్సరాల్లో పైప్ లైన్కి వచ్చే పనులు ఉంటాయి. ఎవరు కూడా 5 సంవత్సరాలుగా కంప్లీట్గా నేను ఇది చేసేస్తాను అంటే అది పూర్తిగా అబద్ధం అవుతుంది. నేను ఏది చేయగలుగుతానో నేను అదే చెప్తాను, ఏది చెప్తానో అదే చేస్తాను. ఈ 5 సంవత్సరాల్లో నేను ఉపాధిని అయితే సృష్టించి తీరతాను. ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు చేస్తాను. ఎందుకు అవ్వదు? అనుకుంటే మనం ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యం అవుతుంది. పక్కా సాధ్యం అవుతుంది. ప్రయత్నించాలి. కందుకూరు ప్రజలకు కమిట్మెంట్ ఇచ్చినటువంటి హామీలు ఆ డ్యూరేషన్ లో, పర్టికులర్ డ్యూరేషన్ లో ఖచ్చితంగా నెరవేరుస్తా అని చెప్పేసి మీరు అంటున్నారు ఇంటర్వ్యూ ద్వారా. ఖచ్చితంగా నెరవేరుస్తాను. కావాలంటే ఆన్ రికార్డు రేపు ఎవరైనా వచ్చి కూడా నాకు రికార్డు చూపించి అడగొచ్చు ఎందుకు మీరు ఈ పని చేయలేదు అని. ఉపాధి అనేది మనకి ఆప్షన్ లేదండి. అక్కడ ఆప్షన్ లేదు. డెవలప్మెంట్ కందుకూరులో జరగాలంటే ఫస్ట్ ఉపాధి సృష్టించాల్సిందే. దెర్ ఇస్ నో ఆప్షన్. రైట్ మేడం. ఇప్పుడు కందుకూరు ఏ జిల్లాలో ఉంది? నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లాలో. ఒకవేళ మీరు గెలిస్తే ప్రకాశం జిల్లాలో కలిపే అవకాశం ఏమైనా ఉంటుందా? ఆల్రెడీ నేను యాక్చువల్గా ఎప్పుడైతే ఈ బైఫర్ఫికేషన్ ఆఫ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ జరిగిందో 40 రోజుల పాటు 45 రోజుల పాటు మేము ఉద్యమం చేయడం జరిగింది కందుకూరులో. 45 రోజుల పాటు నేను టీడీపీ శ్రేణులు, నేను అప్పుడు బీజేపీలో ఉన్నాను, నేను ప్లస్ టీడీపీ శ్రేణులు కలిపి 45 రోజులు ఉద్యమం చేసామండి. ఆల్మోస్ట్ 53 రోజుల ఉద్యమం అది. ఈ 53 రోజుల ఉద్యమంలో మేము అడిగింది కందుకూరుని రెవెన్యూ డిస్ట్రిక్ట్ కింద కొనసాగించాలి, కందుకూరుని ప్రకాశం జిల్లాలోనే ఉంచాలి. ఇది మా డిమాండ్. అయితే ప్రకాశం జిల్లాలో కొనసాగించలేదు, నెల్లూరు జిల్లాలో కలిపేశారు. జనం వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. ఇప్పుడు జనం ఈజ్ ఆఫ్ గవర్నెన్స్, ఈజ్ ఆఫ్ ఇది ఎవరికి అక్కర్లేదు.
ఈ ప్రభుత్వానికి అక్కర్లేదు, తీసుకెళ్ళి నెల్లూరు జిల్లాలో కలిపేశారు. మనకి నెల్లూరు జిల్లాకి వెళ్ళాలంటే ఒక బస్సులో ఒక సామాన్య మానవుడు నెల్లూరు జిల్లాకి వెళ్ళాలంటే 2 గంటల ప్రయాణం అండి. అదే ఒంగోలు వెళ్ళాలంటే మీకు అరగంట ప్రయాణం, 40 నిమిషాల ప్రయాణం. కలెక్టర్ ఆఫీస్లో ఒక పని చేసుకుని వెనక్కి రావాలంటే ఒక రోజు పడుతుంది ఒక సామాన్య జీవికి. అంత ఇబ్బందులు పడుతున్నారు జనం. ఈ రోజుకి కూడా, ఈ రోజుకి రీఆర్గనైజేషన్ జరిగి ఆల్మోస్ట్ 1 year 1.5 year అవుతుంది. ఈ రోజు కూడా కనీసం నెల్లూరుకి బస్ కనెక్టివిటీ సరిగ్గా లేదు. ఇంకా ఎలా వెళ్తారు జనం? మీరా తీసుకెళ్ళి నెల్లూరులో పడేశారు. కనీసం బస్ కనెక్టివిటీ సరిగ్గా లేదు. ఎట్లా చేసుకుంటారు పనులు? ఎలా వెళ్తారు సామాన్య జనం? సామాన్య ప్రజానీకానికి మీరు ఇచ్చిన వెసులుబాటు ఏంటి? తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళీ ప్రకాశం జిల్లాలో కందుకూరుని ఉంచుతాము, కలుపుతాము అనే హామీ ఆల్రెడీ లోకేష్ బాబు గారు ఆయన పాదయాత్రలో ప్రకాశం జిల్లాకు వచ్చినప్పుడు కందుకూరు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అలాగే రీసెంట్గా కనిగిరిలో జరిగిన బహిరంగ సభలో కూడా దాన్ని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేశారు. ప్రకాశం జిల్లాలో కొనసాగించే వరకు కూడా మా ప్రయత్నాలు కానీ మా పోరాటం కానీ ఆగదండి. రైట్ మేడం. అంటే ఇప్పుడు ఈ పేపర్లలో ఉన్నటువంటి సమస్యలను తీసుకుంటే మీరు అన్నట్టు ఉద్యోగ అవకాశాలు కావచ్చు, పొగాకు రైతుల గురించి కావచ్చు, లేకపోతే అక్కడ నీటి సాగు లేదు, నీటి నిలువలు లేవు, నీళ్లు లేవు అన్న సమస్యలు కావచ్చు, లేకపోతే మహిళలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, లేకపోతే చీప్ లిక్కర్ పై ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, వీటన్నిటిని కూడా మీరు రెక్టిఫై చేయగలుగుతారా? ప్రతి నియోజకవర్గానికి కానీ ఎక్కడైనా సరేనండి, ఒక దేశం తీసుకున్న, ఒక రాష్ట్రం తీసుకున్న, ఒక నియోజకవర్గం తీసుకున్న, విద్య, వైద్యం, ఉపాధి, అలాగే పారిశుద్ధ్యం, ఇవన్నీ చాలా ముఖ్యమైన బేసిక్ థింగ్స్. మనకి డెవలప్మెంట్ కాన్సెప్ట్ తీసుకుంటే ఇవన్నీ ఉంటే అక్కడ మనం డెవలప్ అయినట్టు, ఇవన్నీ లేకపోతే ఆ ప్రాంతం డెవలప్ కానట్టు. ఈ కాన్సెప్ట్ మనం ఎప్పుడైతే అవలంబించగలమో డెఫినెట్గా మనం ప్రగతి పదం పట్టినట్టే, ఆ ప్రాంతం డెవలప్ అయినట్టే. ఇప్పుడు పొగాకు పండించేటటువంటి రైతులకు మీరు వాళ్ళకు గిట్టుబాటు ధరలు కావచ్చు, లేకపోతే ఇంకేమన్నా వాళ్ళకు హెల్ప్ఫుల్గా ఉండేటటువంటి కార్యక్రమాలు చేపడతారా? పొగాకు రైతుల పరిస్థితి కొంతవరకు మెరుగ్గానే ఉందండి. అయితే సీజన్ వైజ్ వారికి ఏమన్నా కొంత ఆ సీజన్లో వర్షాలు ఎక్కువగా పడి కానీ లేకపోతే తక్కువగా పడి కానీ వాళ్ళకి క్వాలిటీలో డిఫరెన్స్ వస్తుంది. అంతేగాని పొగాకుకి గిట్టుబాటు ధర ఈ మధ్యకాలంలో బాగానే ఉంది అని నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఆ క్వాలిటీలో డిఫరెన్సెస్ ఏమైనా వచ్చి ఆ క్వాలిటీని కంపెనీస్ రిజెక్ట్ చేయవలసిన పరిస్థితి వస్తే మాత్రం దాని మీద ఏ రోజైనా మేము పోరాటం చేస్తాం, ఎక్కడి వరకైనా వెళ్తాం. మీకు అంటే మహిదర్ రెడ్డి గారి అంటే ఇది చేసుంటే బాగుంటుండే అన్నది ఏమైనా ఉందా కందుకూరు కాన్స్టిట్యున్సీలో? ఉపాధి అండి. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు అడిగినా నేను దాని మీదే స్ట్రెస్ చేస్తున్నాను. ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి. ఉపాధి అవకాశాలని సృష్టించే ఆయన ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి చెప్తా ఉంటారు పల్ప్ ఇండస్ట్రీ పైప్ లైన్లో ఉంది అని. ఎన్ని రోజులు పైప్ లైన్లో ఉంటుందండి ఒక ఇండస్ట్రీ? ఇప్పుడు ఓకే, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పల్ప్ ఇండస్ట్రీని పైప్ లైన్లోకి తీసుకొచ్చింది. రామాయపట్నం పోర్టు తెలుగుదేశం గవర్నమెంట్ ఎంతవరకు చేసిందో అక్కడే ఆగిపోయింది. అది త్వరితగతిని ఎందుకు పూర్తి చేయలేకపోయారు ఈ 5 సంవత్సరాల్లో? పల్ప్ ఇండస్ట్రీ అన్నారు. పల్ప్ ఇండస్ట్రీ తెలుగుదేశం హయాంలో అది పైప్ లైన్లో ఉంది, దాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారు? అంటే మీ కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న అభివృద్ధి పనులన్నీ కూడా పైప్ లైన్లోనే ఉన్నాయి. ప్రస్తుతం అన్ని పైప్ లైన్లోనే ఉన్నాయండి. ఏది కంప్లీటెడ్ స్టేజ్లో లేదు, ఏది కంప్లీట్ చెయ్యలేదు. ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏమీ లేదు. మీరు దాని గురించి అభివృద్ధి అనే మాట ఎంత తక్కువ వాడితే అంత మంచిది. మీరు వస్తే కావచ్చు మొత్తం అభివృద్ధి అవుతుంది కావచ్చు కందుకూరు కాన్స్టిట్యున్సీలో. కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నది ఒక అంటే దాని డ్రాబ్యాక్ అనాలి, ఏమనాలో నాకు తెలియదు. కానీ ఆ డ్రాబ్యాక్ ఏంటంటేనండి, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వానికి అనుసంధానంగా ఎప్పుడూ కూడా ఇక్కడ ఎమ్మెల్యేని ఎన్నుకోవడం జరగలేదు. ఎక్కువ శాతం కాంగ్రెస్ ఎమ్మెల్యేస్, మహిదర్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం, ఆయనే గెలవడం. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వము, కందుకూరులో ఉన్న ఎమ్మెల్యే ఎప్పుడు కూడా చాలా అవకాశాల్లో ఎప్పుడూ ఒక పార్టీ నుంచి లేరు. మరి దాని గురించి అభివృద్ధి కొరబడింది అనేది కొంతవరకు మనం నమ్మవలసిన విషయం. మేడం, మీకు బాబు గారికి బాగా సాన్నిహిత్యం ఉంటుంది, మీ వెనకాల ఉంది చంద్రబాబు నాయుడు గారు అని అంటే మీరు ఏమంటారు? బాబు గారికి ప్రతి కార్యకర్తతోనూ సాన్నిధ్యం ఉందండి.
ప్రతి క్యాడర్తోనూ తెలుగుదేశం క్యాడర్ ప్రతి క్యాడర్తోనూ సాన్నిధ్యం ఉంటుంది, ప్రతి నాయకులకి సాన్నిధ్యం ఉంటుంది. ఆయన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక మనిషి ఒక మాట మాట్లాడకుండా ఫస్ట్ మాటతోనే ఆయన ఆ మనిషి ఏంటి అని ఆయన మొత్తం స్కాన్ చేయగలరు పైనుంచి కింద వరకు. ఆ రకంగా బాబు గారికి నా మీద విశ్వాసం ఉంది అని నేను బలంగా అనుకుంటున్నాను. అంటే మీరు దాదాపు 10 ఏళ్ళు ఒక పార్టీలో ఉండి, నేషనల్ పార్టీలో ఉండి టీడీపీలోకి వచ్చారు సరే, కానీ ఆ పార్టీని వీడి ఆ సిద్ధాంతాలను వీడి ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు కదా, మీకు సస్టైన్ అవుతానన్నది మీకు అనిపిస్తుందా? సారీ 10 సంవత్సరాలు కాదండి, 8 సంవత్సరాలు దాదాపుగా 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు సైద్ధాంతికంగా ఒక పార్టీలో ఉండి, అది బీజేపీ లాంటి చాలా ఐడియాలజికల్ పార్టీలో ఉండి తెలుగుదేశంకు వచ్చి ఇక్కడ వెంటనే అడ్జస్ట్ అవ్వడం అనేది కొంత టైం తీసుకుంటుందండి, డెఫినెట్గా టైం తీసుకుంటుంది. అయితే డెవలప్మెంట్ ఎజెండాగా ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో అది పెద్ద విషయం, అది అంత కష్టతరమైన విషయం కాదు. డెవలప్మెంట్ ఎజెండా అది కేంద్రంలో ఆ పార్టీ అయినా లేకపోతే రాష్ట్రంలో తెలుగుదేశం అయినా ఎప్పుడూ డెవలప్మెంట్ ఎజెండాయే మాట్లాడద్ది. కాబట్టి ఆ పార్టీకి ఈ పార్టీకి అంతగా ఏమీ ఇబ్బందులు ఏం కలగట్లేదు ప్రస్తుతానికి. అయితే నేను సీజన్డ్ పొలిటీషియన్, రెసిస్టెన్స్ ప్రతి పార్టీలోనూ ఉంటుంది కొత్త వాళ్ళు. మీరు నీళ్ళ లెక్క ఏ పార్టీలో వస్తే అట్లా అలవోకగా అమరిపోతారు అన్నట్టు అంతేనా? నేను ఓన్లీ పని నమ్ముకునే దాన్నండి. నేను కేవలం నా పనిని నమ్ముకుని ఏ పార్టీలోనే ముందు పని చేస్తా, ఆ తర్వాత పదవులు అతనికి అవే వస్తాయండి. పని వెనకాలే పదవులు వస్తాయి, పది వెనకాల పని రాదు కదా. కాబట్టి నేను పనిని నమ్ముకునేదాన్ని. ఆ పార్టీలో కూడా నేను పని చేసే నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను, ఇక్కడ కూడా పని చేసే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. ఇట్లా మాటలు మాట్లాడి నిజంగా మీరు ఒక మంచి రాజకీయ నాయకుడు అని చెప్పేసి కూడా ప్రూవ్ చేసుకుంటారు. మాటలు మాట్లాడడం కదా, చేతలు చేసి చూపిస్తాను. పక్కానా? అవకాశం ఇవ్వాలి కదా, అవకాశం ఇస్తే డెఫినెట్గా నేను చేసి చూపిస్తాను. మీరు కందుకూరు వాస్తవ్యులైనటువంటి పర్సన్ని పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీరు కందుకూరుకు వచ్చారు, అక్కడ ఉన్న పరిస్థితులను చూసి మీకు బాధ వేసి ఏదో మార్పు చేయాలి, అభివృద్ధి చేయాలనుకున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు అక్కడ బాధ కలగాలి, మీరు హ్యాపీనే ఉన్నారు, మీరు రాజకీయాల వైపు రాకపోతుండే కదా, రాజకీయాల వైపు నళినీదేవి గారు రాకుండా ఉండుంటే ఎటువైపు వెళ్ళేవాళ్ళు? సమాజ సేవలోనే పూర్తి స్థాయిలో ఉండిపోయేదాన్ని అండి. పూర్తి స్థాయిలో సమాజ సేవలోనే ఉండిపోయేదాన్ని నేను. అంతే. ఓకే మేడం, మీరు రాజకీయంగా సస్టైన్ అవుతా, నిలదొక్కుంటా అని చెప్పేసి మీరు అనుకుంటారా? నేను డెఫినెట్గా అనుకుంటున్నానండి. ఒక రాజకీయ నాయకురాలకి ఏవైతే కావాలో, ఒక కమిట్మెంట్స్, క్వాలిటీస్ ఏవైతే కావాలో అవన్నీ నాలో క్షుణ్ణంగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ముందు రాజకీయంలో కావాల్సింది ఓర్పు, అది నాకు టన్నులు ఉంది. ఎందుకంటే ఒక బీజేపీ లాంటి నేషనల్ పార్టీలో పనిచేశాను. అక్కడ నన్ను నేను నిరూపించుకోవాలంటే ఎంతో ఓర్పుతో పనిచేస్తే గానీ అది. మీరే ఆన్ కెమెరా ఓర్పు టన్నులు ఉంది అని అంటున్నారు కదా, ఆ ఓర్పుని టెస్ట్ చేయాలని చెప్పేసి బాబు అనుకుంటే ఏమైతుంది మరి? ఓర్పుని టెస్ట్ చేయొచ్చు. ఓర్పు టెస్ట్ చేస్తారు అని అనుకుంటే అసలు ఓర్పు టెస్ట్ ఎందుకు చేయాలి? నేను ఏదో ఆశించి నేను తెలుగుదేశం పార్టీలోకి రాలేదు అని నేను మీకు ఇందాకే చెప్పాను. నేను ఏదైనా ఆశించి వస్తే నేను నిరుత్సాహపడతాను. నేను కేవలం ఈ రోజుకి కూడా నేను పార్టీలో జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ నెల అవుతుంది, నాకే పోస్టు ఇవ్వలేదే. నేను ఒక స్టేట్ పోస్టుని బీజేపీలో వదిలేసుకుని స్టేట్ మీడియా ప్యానలిస్ట్ అనే ఒక చాలా గౌరవప్రదమైన పోస్ట్ను వదిలేసుకుని నేను తెలుగుదేశంలో. టీడీపీ ఆంధ్రప్రదేశ్లో మనుగడలో లేదు కాబట్టి నళినీదేవి టీడీపీలో జాయిన్ అయింది. మనుగడలో లేదు కాబట్టి. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో మనుగడలో లేదు కాబట్టి మీరు టీడీపీలో. నేను 2019 ఎలక్షన్స్ ముందు నేను బీజేపీ ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అయినప్పుడు మనుగడలో ఉందా? అప్పుడు ఎట్లా ఉందో బీజేపీ పార్టీ ఇప్పుడు అట్లాగే ఉంది కదండి. మరి ఆ రోజు నేను బీజేపీని ఎందుకు చూస్ చేసుకున్నాను? మీకు ఏదో రాజకీయ పార్టీ కావాలి కాబట్టి చూస్ చేసుకోరని నేనంట. నేను ఐడియాలజికల్గా ఆ రోజుకి నాకు నచ్చింది. నేను మోదీ గారి పని విధానం ఆ రోజు నచ్చింది నాకు. ఇప్పుడు కూడా నచ్చుద్ది, ఇప్పుడు నచ్చదని చెప్పట్లేదు నేను. ఎప్పటికైనా బీజేపీ నా మాతృ సంస్థ, దాన్ని నేనేమైనా అనేది లేదండి. ఇప్పుడు బాబు గారికి బీజేపీ నచ్చుతుందా? డెఫినెట్గా నచ్చుతుంది. బాబు గారికి కూడా నచ్చుతుంది. మొన్న వెళ్ళారు కదా రామ జన్మభూమికి ప్రాణప్రతిష్ఠ ప్రోగ్రామ్కి బాబు గారు కూడా వెళ్ళారు. మంచి అనేది ఎవరైనా ప్రశ్నించాల్సింది. రైట్ మేడం, మంచి టాపిక్ తీసుకొచ్చారు మీరు. అయోధ్య రామ మందిరం వల్ల ఎవరికి ఉపయోగం అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ వెల్లువెత్తుతా ఉన్నాయి. మీరు ఏమంటారు దీనివల్ల? ఇది బీజేపీ నాయకులను అడిగితే బాగుంటుందండి. నేను ఇప్పుడు బీజేపీ నాయకురాలని కాదు. అంటే బీజేపీ పార్టీకి మాత్రమే పరిమితమా అయోధ్య రామ మందిరం? కాదండి, మరి మొత్తం దేశానికి
దేశానికి సంబంధించిన విషయం, అది కేవలం పార్టీకి సంబంధించిన విషయం కాదు. నిజంగా మీరు అయోధ్య రామ మందిరం గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడితే మీరేమంటారు? అయోధ్య రామ మందిరం అనేది ఎన్నో సంవత్సరాలుగా ప్రతి హిందువు కళ. ఈ దేశంలో హిందువులందరూ కన్నా కళ. ఆ కళని సార్థకం చేశారు బీజేపీ వాళ్ళు. సరే మేడం, మీరు ఇంత డేర్ అండ్ డాషింగ్గా రాజకీయాల్లో వెళ్తూ ఉన్నారు, లేకపోతే ఏదైనా సరే ఎదిరించాలా, అభివృద్ధి కోసం పనిచేయాలనుకుంటారు కదా, మీ కుటుంబ సభ్యులు అంటే మీ పిల్లలు కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, ఇబ్బంది పడరా? చాలా ఇబ్బందులు పడ్డారండి. అంటే రాజకీయం అనేది ఒక మహిళకి అంత ఈజీ ఏం కాదు. ఇట్స్ నాట్ అ కేక్ వాక్ ఫర్ అట్లీస్ట్ అ విమెన్. ఎందుకంటే ఒక మహిళ అంటే షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. అట్ ద సేమ్ టైం ఆవిడకి ఒక ప్యాషన్ అంటూ ఉంటే, సరే నాకు రాజకీయం ప్యాషన్, నాకు రాజకీయం అంటే ఇంట్రెస్ట్, సోషల్ సర్వీస్ అంటే ఇంట్రెస్ట్, దీనికోసం ఎంతో కొంత నేను ఫ్యామిలీ టైంను కానీ వాళ్ళకి ఇచ్చే నేను టైంను కానీ వాళ్ళకి ఇచ్చే నేను కాన్సన్ట్రేషన్ కానీ వదిలేస్తేనే ఇది చేయగలను. ఆడదాని జీవితం ఎప్పుడూ 2 పడవల ప్రయాణం అండి. మనం ఏది చేయాలన్నా కూడా ఒకవైపు మనం బ్యాలెన్స్ చేసుకుంటానే చేయాలి. అయితే ఈ విషయంలో ఆ భగవంతుడి దయ వల్ల నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు పూర్తిగా ఉంది. అది హస్బెండ్ రూపంలో కానీ, పిల్లల రూపంలో కానీ, నా తల్లిదండ్రుల రూపంలో కానీ, అలాగే మా అత్తగారి ఫ్యామిలీ తరపున కూడా చాలా నాకు సపోర్ట్ ఇస్తారు. ఎంతమంది మేడం మీకు పిల్లలు? నాకు 2 అమ్మాయిలే. ఏం చేస్తుంటారు వాళ్ళు? పెద్ద పాపది గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ చేస్తుంది. అలాగే చిన్న పాప ఇంజనీరింగ్ 3rd ఇయర్. డబ్బులు బాగానే ఉన్నాయి కదా మేడం, మీ కాడ జాబ్ చేయాల్సిన అవసరం? ఎవరు చెప్పారండి? జాబ్ ఎందుకు చేయిస్తున్నాం అవసరం? ఎవరితో? మీ పాపతోటి. ఆడపిల్లలు ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలండి. మనకి ఏ ఏ ఏ తల్లిదండ్రులకి బిడ్డలు బరువు కాదు. అది రోజు కూలీ చేసుకునే తల్లిదండ్రులు కానివ్వండి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసే తండ్రికి కానివ్వండి, ఎవరికి పిల్లలు బరువు కాదు. ఎవరి పిల్లల్ని వాళ్ళు పెంచుకోగలరు, ఎవరి పిల్లల్ని వాళ్ళు పోషించుకోగలరు. కానీ ఆడపిల్లల్ని పెంచడం ఒక ఆర్ట్. ఓర్పున్న వాళ్ళకే ఆడపిల్లల్ని ఇస్తాడనుకుంటా భగవంతుడే నేను ఎప్పుడు అనుకుంటాను. వాళ్ళని ముందు సరే వాళ్ళు చాలా ఇండిపెండెంట్గా ఉండాలి. ఆ ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఏ రకంగా ఫేస్ చేయగలరు. కాబట్టి ఆ ఇండిపెండెన్స్, ఆ కెపాసిటీ అనేది వాళ్ళకి మనం ఫస్ట్ ప్రొవైడ్ చేసిన ఆస్తి. ఆ తర్వాత ఆస్తులు అంతస్తులు ఇస్తామా లేదా అన్నది వేరే విషయం. కానీ ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తి కాన్ఫిడెన్స్, అది నేను ఇస్తున్నాను. సూపర్ మేడం. ఫైనల్గా చెప్పండి, మీకు గనక టీడీపీ మీ పైన ఉన్నటువంటి నమ్మకంతో స్థానం కల్పించి ఇక పోమ్మ నళినీదేవి మీరు ఖచ్చితంగా కంటెస్ట్ చేయాలని చెప్పేసి బాబు గారు అంటే కనుక మీరు కందుకూరు ప్రజలకు ఏం హామీలు ఇస్తారు? కందుకూరు ప్రజలకు హామీలు మేనిఫెస్టో రూపంలో తప్పకుండా ఇస్తానండి నేను. అయితే నేను ఇదే చెప్పా, ఏ సమాజం అయినా బాగుపడాలి అంటే, ఏ సమాజం అయినా అభివృద్ధి పదంలో వెళ్ళాలంటే విద్య, వైద్యం, ఉపాధి, పారిశుద్ధ్యం ఇవన్నీ కూడా చాలా ముఖ్యం ఆ సమాజానికి. కందుకూరు నియోజకవర్గం కూడా ఇవి చాలా ముఖ్యం. కందుకూరు నియోజకవర్గంలో ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, దోమల బెడద ఎక్కువగా ఉంది, అట్లాగే ఉపాధి లేదు, అలాగే విద్యా వసతులు సరిగ్గా లేవు. విద్య గురించి చెప్పాలంటే నేను 3 సంవత్సరాల క్రితం కందుకూరులో నేను పని చేయాలి అని వచ్చినప్పుడు నేను ఫస్ట్ వెళ్ళింది కేంద్రీయ విద్యాలయం. వెళ్ళిన వెంటనే నాకు కేంద్రీయ విద్యాలయం అనేది చూసి ఉంది అని తెలిసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కందుకూరులో కేంద్రీయ విద్యాలయం ఉందా అని. అయితే నేను ఆ ప్రెమైసెస్కి వెళ్ళినప్పుడు ఒక రెంటెడ్ బిల్డింగ్లో నడుస్తోంది. ఒక పాత పడిపోయిన కాలేజ్ ఏదో ఉంటే అందులో కేంద్రీయ విద్యాలయం నడుపుతున్నారు. ఇదేంటి కేంద్రీయ విద్యాలయం ఇట్లాంటి ఒక బిల్డింగ్లో ఉంది అని నేను ఎప్పుడైతే దాని గురించి ఎక్కువ వాకప్ చేశానో నాకు తెలిసింది ఏంటంటే, అప్పటికి కేంద్రీయ విద్యాలయకి ల్యాండ్ అలాట్ చేసి 10 సంవత్సరాలు అయింది. ల్యాండ్ అలాట్ చేసి 10 సంవత్సరాలు అయింది. కానీ బిల్డింగ్ ఫండ్స్ రిలీజ్ చేయగా కేంద్రీయ విద్యాలయ అనే కన్స్ట్రక్షన్, బిల్డింగ్ అనే కన్స్ట్రక్షన్ మొదలవలేదు. అప్పటికి ల్యాండ్ అలాట్ అయ్యి 10 years అయ్యింది. అంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, అసలు కనీసం ఫండ్స్ తీసుకురావాలి అన్న ఉద్దేశం లేదు. విద్య లేకపోతే ఎట్లా అండి? ఇప్పుడు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి. ఈ రోజు పిల్లలే రేపటి పౌరులు, ఈ రోజు పిల్లలే రేపటి సమాజం. ఈ రోజు క్వాలిటీగా మనం వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ ఇచ్చామంటే రేపు ఒక క్వాలిటీ సమాజాన్ని మనం చూస్తాము. ఆ ఎడ్యుకేషన్లో మనం కాంప్రమైజ్ అయితే నా పిల్లలకు ఒక రూల్, నేను బయట పిల్లలకు ఒక రూల్, వేరే పిల్లలకి ఒక రూల్ కాదు కదా. రూల్ ఈజ్ ఎ రూల్ ఫర్ ద ఎంటైర్ సొసైటీ.
అది కూడా ల్యాండ్ అలాట్ అయి 10 సంవత్సరాలు అయినా కూడా ఫండ్స్ రిలీజ్ చేయట్లేదు. బట్ నేను అప్పుడు బీజేపీలో ఉన్నాను కాబట్టి నేను పురంధేశ్వరి గారికి ఒక రిప్రజెంటేషన్ లెటర్ ఇచ్చి, అప్పుడు నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు పురంధేశ్వర్ గారు. మా మేడంకి ఒక లెటర్ ఇచ్చి, ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసి ఆయనకు ఒక లెటర్ ఇచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి 3 సార్లు నేను ఢిల్లీ వెళ్ళి దాన్ని ఫాలో అప్ చేసి ఆఫ్టర్ 2 years ఆఫ్ హోంవర్క్, రిగరస్ అండ్ కంటిన్యూస్ ఫాలో అప్, కందుకూరు కేంద్రీయ విద్యాలయానికి మొత్తం దేశంలో 45 స్కూల్స్కి ఫండ్స్ రిలీజ్ అయితే లిస్ట్లో ఫస్ట్ది కందుకూరు. అండ్ ఐ హ్యావ్ ఆల్ ద ఫాలో అప్. వాళ్ళు మొత్తం ధర్మేంద్ర ప్రధాన్ గారి ఆఫీస్ నుంచి నాకు వచ్చిన ప్రతి కమ్యూనికేషన్ నా దగ్గర ఉంది. సో యువర్ రిప్రజెంటేషన్ ఈజ్ టేకెన్, ఇట్ ఈస్ గెటింగ్ పర్ష్యూడ్, ప్రతిదీ ఉంది నా దగ్గర. సో నా చేతుల్లో ఏమీ లేనప్పుడే నేను అంత చేయగలిగానండి. నా చేతుల్లో పవర్ వస్తే నేను చేయలేనని అంటారా మీరు? ఎందుకు చేయలేను? పవర్లోకి వచ్చేంత వరకు అందరు చెప్పేటువంటి మాట నేను లేకుండానే చేశాను కదా. పవర్ కోసం అదంతా చేయాల్సిన అంటే అవన్నీ చేసి అందరూ పవర్లోకి వస్తున్నారంటారా మీరు? ఓకే మేడం, మీరు ఫైనల్గా ఒకవేళ పార్టీ కనుక మీకు ఇందాక అన్నట్టు అవకాశం కల్పిస్తే మీరు ఏ పదవి లేకున్నా పవర్ లేకున్నా చేసినాం, పవర్ ఉంటే ఇంకెంత చేస్తామన్న ధీమాతో ఉన్నారు, అంతే కదా? డెఫినెట్లీ. మీరు కోరుకున్నట్టు మీకున్నటువంటి ఆలోచనతోటి ఖచ్చితంగా బాబు గారు మరి మీ మీద దృష్టితోటి ఖచ్చితంగా స్థానం కల్పించాలని నేను కూడా కోరుకుంటున్నా. ఒకవేళ మీకు స్థానం ఇస్తే కనుక గెలవాలని కూడా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు 1 word ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు, గ్రేట్ విజనరీ. నారా లోకేష్, హీఈస్ అ టాస్క్ మాస్టర్ అండ్ పట్టుదలకు మరో పేరు. నారా బ్రాహ్మణి, షీఈస్ సినానిమ్ ఫర్ ఎలిగెన్స్. బాలకృష్ణ, ప్యూర్ హార్ట్. జూనియర్ ఎన్టీఆర్, గుడ్ ఆన్సర్. కొడాలి నాని, ఒక భావితరాలకి వినిపించుకోవడానికి పేరు అది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, లూజర్. వైఎస్ షర్మిల, షీఈస్ గోయింగ్ ఇన్ ద రైట్ పాత్. రైట్. ఓకే, షర్మిల గారి అంశం వచ్చింది కాబట్టి అడుగుతున్నా. నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినేతగా వ్యవహరిస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్కి. సో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీని లీడ్ చేయడం వల్ల టీడీపీ ప్లస్సా, జనసేనకి ప్లస్సా, వైసీపీకి ప్లస్సా? ఫస్ట్ అది కాంగ్రెస్కే ప్లస్ అయ్యిందండి. కాంగ్రెస్కి ప్లస్ అయిందండి. ఫస్ట్ కాంగ్రెస్కే ప్లస్ అయింది. ఎందుకంటే అంటే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? షర్మిల ఒక రైట్ లీడర్షిప్ లేని ఒక టైంలో ఒక విమెన్ లీడర్షిప్ ఈజ్ డెఫినెట్లీ వెల్కమ్. ఓకే, సరే మేడం, ర్యాపిడ్ ఫైర్ కంటిన్యూ చేద్దాం. ఆర్కే రోజా, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. విడుదల రజని, నథింగ్ స్పెషల్ టు సే అబౌట్ హర్. అనిత, షీఈస్ అ టాస్క్ మాస్టర్ ఐ కెన్ సే. అంటే రోజా గారిని ఫైర్ బ్రాండ్ అంటాం కదా యూజువల్గా, బట్ ఆవిడ ఫైర్ బ్రాండ్ కాదండి, ఇది బ్యాడ్ మౌత్ బ్రాండ్. ఓకే, సో ఆ నేమ్ని కొంచెం మార్చి అనిత గారికి ఫైర్ బ్రాండ్ అని ఇస్తే బాగుంటుందనే ఉద్దేశం. అనిల్ కుమార్ యాదవ్, అ రాంగ్ ఎగ్జాంపుల్ టు ద యూత్. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ. పరిటాల శ్రీరామ్, టేకింగ్ ద లెగసీ ఫార్వర్డ్ ఇన్ ద రైట్ వే. సునీత, a strength to the party. నళిని దేవి, I am a taskmaster, I am a hard working person and I will do what I say. చెప్పిందే చేస్తాను, చెప్పేదే చేస్తాను, చేసేదే చెప్తాను. క్రాంతి, యు ఆర్ ఎ వండర్ఫుల్ హోస్ట్. మీ ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి. మహిధర్ రెడ్డి గారి గురించి ఒక వర్డ్లో చెప్పడం కుదరదు, కొంచెం ఎలాబరేట్గా చెప్తాను. సార్ చెప్పండి. మహిధర్ రెడ్డి గారు ఈజ్ అ వెరీ వైజ్ పర్సన్, అంటే చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్. కానీ ఆయన తెలివితేటలు జనానికి ఏవైతే ఉపాధి కల్పించడంలో, విద్య, ఉపాధి, వైద్యం, అలాగే మనకి డ్రైనేజ్ సిస్టమ్ ఇట్లాంటివి కల్పించడంలో ఆయన తెలివితేటలు కానీ ఆయన ఎక్స్పీరియన్స్ని కానీ వాడుంటే చాలా బాగుండేది. కానీ ఆయన పొటెన్షియాలిటీ ఏదైతే ఉందో అది పూర్తిగా వాడలేదు. ఆయన ఈ 5 సంవత్సరాలు అయితే అబ్జల్యూట్గా వాడలేదు. కనీసం కందుకూరు నియోజకవర్గానికి ఒక తట్ట మట్టి పోయించలేని పరిస్థితిలో ఉండిపోయారు ఆయన. ఎట్ ద సేమ్ టైం జనానికి అయితే ఆయనకి నచ్చని వాళ్ళకి ఏవైతే ఆయన చిన్న చిన్న ఇబ్బందులు సృష్టిస్తున్నారో అలాంటి చిన్న చిన్న వాటిని ఆయన్ని త్యజించి కొంచెం బ్రాడ్ మైండ్తో ఉంటే ఇంకా మహిధర్ రెడ్డి అనే ఒక రాజకీయవేత్త ఇంకా అద్భుతంగా పనిచేయగలిగారేమో అని నా ఉద్దేశం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను మీ నళిని దేవి, కందుకూరు నియోజకవర్గం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ KR TV.